వెల్కమ్ బ్యాక్ టు స్టూడియోస్. హైదరాబాద్ లో తెలుసు మనందరికీ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతోంది. రెండో అంకంలో మూడవ రోజు. ఈ మూడవ రోజు ఎస్పెషలీ అడవుల పైన, అలాగే ఆర్ఈడిడి అంటే రిడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ పైన చర్చ జరిగింది. దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ఎటువంటి చర్చలు జరిగినాయి, ఎటువంటి తీర్మానాలు జరిగినాయి, ఎటువంటి వాదోపవాదాలు జరిగి చర్చించడానికి ఎమినెంట్ ప్యానలిస్ట్ స్టూడియోకి వచ్చారు. తులసిరావు గారు అంటే కోస్టల్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ టీమ్ లీడర్, డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు డైరెక్టర్ ఇకాలజీ సెంటర్, డాక్టర్ సాయి భాస్కర్ గారు పర్యావరణవేత్త. వెల్కమ్ టు ద స్టూడియోస్ అండి. సాయి భాస్కర్ గారు చెప్పండి సార్, ఇవాళ థర్డ్ డే ఎస్పెషల్లీ ఫారెస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేశారు అండ్ ఆర్ఈడిడి, ఎందుకంటే అసలు జీవ వైవిధ్య మనుగడకి 80% వరకు అడవులపైన ఆధారపడి ఉంది అని చెప్పని అంటారండి. ఈ నేపథ్యంలో అంటే సిబిడి అంటే ఆఫ్ ఆల్ ది ఇష్యూస్ దీనిపైన చాలా మటుకు కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తోందండి. ఇది ప్రైమ్ ఇష్యూ అని చెప్పారు అని. ఇది రెడ్ ప్లస్ ప్లస్ అని అంటారు. రెడ్ ప్లస్ ప్లస్ అయితే ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇది క్లైమేట్ చేంజ్ ఒక గ్రూప్ ఉన్నది, యుఎన్ఎఫ్సిసిసి అని అంటాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది. దీంట్లో కూడా కాప్స్ అనేది అవుతుంది. ఇది కూడా యునైటెడ్ నేషన్స్ లో అయితే సిబిడి ఒకటి. ఇదేమో బయోడైవర్సిటీ మీద ఇది ఒక గ్రూప్ యుఎన్ లో. అయితే ఇది క్లైమేట్ చేంజ్ లా వాళ్ళకు సిడిఎం ప్రాజెక్ట్స్ అని అంటారు. అంటే అడవులు పెంచితే మేము కార్బన్ డైఆక్సైడ్ తగ్గించినాం అనే దాంట్లో. అయితే దీంట్లో వాళ్ళకు లాభాలు ఉంటాయి, అంటే పైసల ట్రాన్సాక్షన్స్ చాలా అవుతాయి ఇది క్లైమేట్ చేంజ్ ప్రాజెక్ట్ లో. కానీ బయోడైవర్సిటీలు ఏమంటారు అంటే మీరు ఏ చెట్లన్నా పెంచి కూడా అడవి అనొచ్చు, అంటే మాకు ఎక్కువ పైసలు రావాలి కార్బన్ ఎమిషన్ రిడక్షన్ తగ్గిందని అని అంటే. సో అట్లా పద్ధతి కాదు. మాకు బయోడైవర్సిటీ అంటే నేచురల్ గా ఫారెస్ట్ ఉండాలి, అది దేనైనా మేము రెస్పెక్ట్ చేస్తాం నేచురల్ గా ఉన్నదని అనేది ఇక్కడ ఇష్యూ. కాబట్టి చాలా మందికి సివిల్ సొసైటీ తరఫు నుంచి చూస్తే ఈ రెడ్ ప్లస్ అనేదాన్ని నో అంటారు. ఈ రెడ్ అనేది అయితే ఉన్నదో ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అసలు ఇలాంటివి మనం మాట్లాడద్దు, ఇది మనకు సంబంధం లేదు. ఈవెన్ యుఎన్ఎఫ్సిసి లో కూడా రిప్రజెంటేషన్ చేసి ఇది మనము తీసేపియాలి, ఇట్లా ప్రాజెక్టులను అవకాశం ఇవ్వద్దు. అట్లనే జియో ఇంజనీరింగ్ అనే దాంట్లో కూడా ఇవి కొన్ని కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అంటే ఇన్వేజివ్ స్పీసీస్ అని రకరకాల కొత్త రకం చెట్లు తెచ్చిపెట్టి కూడా మనం పైసలు తీసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఇష్యూ. దీని మీద ఇంకా చర్చ జరుగుతుంది. ప్లస్ దీన్ని వద్దనే ఇంకా కంటిన్యూగా అండి. పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఎటువంటి అభిప్రాయాలు వెల్లడించాయి ఇవాళ, ఎస్పెషల్లీ ఫారెస్ట్ దీనిపైన రెడ్ ప్లస్ ప్లస్ పైన? పార్టిసిపేటింగ్ కంట్రీ జనరల్ గా ఆల్రెడీ సిడిఎం ఒప్పుకోరు. మన దగ్గర కూడా సిడిఎం ప్రాజెక్టులు ఇండియాలో కూడా అవుతున్నాయి. లేని పెట్టుకుంటూ పోతారు, పైసలు వస్తున్నాయి అనేసి. పైసలు వచ్చినాయని బిజినెస్ చేసినట్టు కాదు కదా. పర్యావరణంలో ఒకటే జీవి ఉండాలనేది రూల్ కాదు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే మనకు వేరే కూడా అవసరాలు ఉంటాయి కదా. ఇప్పుడు పేపర్ కావాలంటే మనం కొన్ని రకాలు పెట్టాలి చెట్లు. సో ఇట్లా అనుకుంటా పోయి పెట్టుకుంటా పోతురు, కానీ అది కూడా పద్ధతి కాదు. ఎందుకంటే అడవి అనేది అసలు డెఫినేషన్ ఇంతవరకు డిఫైన్ చేయలేదు. సో అది చేసినాక మనం మాట్లాడవచ్చు. కనీసం దీంట్లో ఇక్కడ డెఫినేషన్ వచ్చిందంటారా? డిఫైన్ చేయగలిగారు? రాలేదు ఇంతవరకు డెఫినేషన్, ఫారెస్ట్ డెఫినేషన్ రాలేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ గా చెట్లు పెట్టినా ఫారెస్టే అంటారు, బయటికేంచి ఏదైనా చెట్లు తెచ్చి పెట్టినా ఫారెస్టే అంటారు. అట్లా కాదు, ఫారెస్ట్ అనేది ఒరిజినల్ గా డెఫినేషన్ ఉందే కానీ వీళ్ళు యాక్సెప్టెన్స్ డెఫినేషన్ కి వస్తలేరు. ఈ రకంగా అంటే మంచిది అనేది అంటలేరు. ఓకే తులసిరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు సాయి భాస్కర్ గారు, ఇంతవరకు ఇన్ని దేశం 193 కంట్రీస్ సిఓపిలో మెంబర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇందులో కన్సెన్స్ రాలేకపోయారు. అడవికి ఒక డెఫినేషన్ సంబంధించి అడవికి అని చెప్పనేసి, అడవి గురించి డెఫినేషన్ అని చెప్పనేసి. మరి జీవ వైవిధ్య సంరక్షిత ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పనంటే? అడవి అనే డెఫినేషన్ లేకని కాదు, లీగల్ గా డెఫినేషన్ ఉంది, న్యాచురల్ గా అకాడమిక్ గా కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. అంటే అడవి అనేది మనం అప్పటికి మనకి తెలిసిన మేరకు మనం నిర్వచించుకుంటున్నాం. ముందు తెలుసుకునే కొద్ది కూడా దానికి నిర్వచనం ఆపాదించుకుంటున్నాం. కన్సెన్సస్ రావాలి కదా. 2 సంవత్సరాలు దాదాపుగా 18 సంవత్సరాలు 1994 అండి, 92 నుంచి ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. ఇప్పుడు కూడా డెఫినేషన్ కి ఒక నిర్వచనం చేయలేకపోతున్నాం అన్ని దేశాలు కలిసి. అంటే వీళ్ళన్నింటినీ కలిపి కదా జీవ వైవిధ్యం నిర్వచించుకున్నాం అనమాట. అడవి అనేది జీవ వైవిధ్యం ఒక భాగం. అడవి అనేది చెట్ల సమూహం. చెట్లు అనేసరికి పెద్ద చెట్లు అవ్వచ్చు, తరులు, లతలు, గుల్మాలు, పొదలు, గడ్డి అండ్ పెద్ద చెట్లు ఎన్ని కలిపితే అడవి. అయితే వీటితో పాటు అసోసియేటెడ్ ఉండే ఫానా అంటే జీవరాశులు, ప్రాణం ఉండే కదిలే జంతువుల్ని వీటికి అసోసియేటెడ్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే జీవ వైవిధ్యం అనమాట. జీవ వైవిధ్యం తాలూకా ఆవాసమే అడవి. సో అడవి అనేది నిర్వచనం లేకపోవడం అనేది కాదు, ఉంది. అయితే ఇంకా ఏ విధంగా మనం నిర్వచించుకుంటే బాగుంటుంది అన్నది
ఆయా పరిస్థితులు బట్టి ఇవాల్వ్ అవుతూ వస్తుంటుంది అనమాట ఒకటి. కాకపోతే వీటన్నిటిని కూడా ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం అంటే ఇంత అడవిలోనూ ఇంత డొమెస్టిక్ ఏరియాలోనూ మనం ఎలా రక్షించుకోవాలి, ఈ అన్నింటిని రక్షించగలమా అనేది ఒక సందేహం అనమాట. అయితే అన్నిటినీ కూడా మనం క్లోజ్ చేసేసినట్లయితే ఇంకా ప్రజల నుంచి వాళ్ళ వినియోగానికి అవకాశం లేనట్లు వస్తుంది అనమాట. అందుకోసం చేశారంటే అట్లీస్ట్ కొంతవరకైనా సరే వాటి అంటే ప్రతి జీవరాశి జీన్ని మనం రక్షించాలి, అందుకోసం వాటికి సంరక్షిత ప్రాంతాలు పెట్టాలని చెప్పి మొత్తం ఏకగ్రీవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఒప్పుకున్నారనమాట. మొట్టమొదటి సంరక్షిత ప్రాంతం అమెరికాలో స్టార్ట్ అయింది, ఎల్లుస్టోన్ నేషనల్ పార్క్తో స్టార్ట్ అయింది అనమాట. 1800s స్టార్ట్ అయింది అది. అయితే ఇప్పటికి మన భారతదేశంలో కూడా ఇంచుమించు 600 చిల్లరి సంరక్షిత ప్రాంతాలు ఏర్పడ్డాయి అనమాట. అది టెరెస్ట్రియల్ అవనండి, అక్వాటిక్ అవనండి, మెరైన్ అవనండి, అంటే సముద్ర జీవరాశులకు సంబంధించింది, అదే భూమి ఉపరితల జీవరాశులకు సంబంధించింది, ఫ్రెష్ వాటర్ అంటే సంరక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అంటే మొత్తం అంతరించిపోతున్న జంతువులు కానీ లేకపోతే అంతరించిపోవడానికి వల్నరబుల్ గా ఉన్న జంతువులు కానీ ముందు రక్షించాలి అనేది. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అంటే అక్కడ ఉండే మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అక్కడ ఉండే మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్టివ్ ఉన్నది అక్కడ ఉండే ఇండివిజువల్స్ మీద ఆధారపడుతుంది, అక్కడ ఉండే రిసోర్సెస్ మీద ఆధారపడుతుంది, అక్కడ ఉండే గవర్నెన్స్ మీద కూడా ఆధారపడుతుంది అనమాట. ఇవన్నీ చాలా విషయాలు. ఇదే కాకుండా ప్రజలు భాగస్వామ్యం మీద కూడా ఆధారపడుతుంటది అనమాట. ఇప్పుడు టైగర్, పులి ఉంది. పులి ఎంతవరకు మన పనికి వస్తుంది చాలా మందికి నిన్న మొన్నటి వరకు కూడా అవగాహన లేదు. పులి క్రూర జంతువు, ఇది మనుషులు తింటది కదా అనేది ఆలోచన ఉంది అందరికీ. కానీ పులి ఇస్ ఎ జెంటిల్మెన్ ఆఫ్ ద ఫారెస్ట్ అన్న ఎవరికి తెలియదు. ఇస్ ఎ రియల్లీ జెంటిల్మెన్ ఆఫ్ ద ఫారెస్ట్. మనల్ని 5 నుంచి 10 అడుగుల దూరంలో చూసినప్పుడు కూడా మనల్ని ఏమి చేయకుండా పరిగెట్టిపోతుంటది అనమాట. మనిషిని చూసి ప్రతి జంతువు పరిగెడుతుంటది. అదే మనకంటే బరువైన జంతువులైన అడవి దున్నపోతు కానీ మిగతా ఏ పెద్ద పెద్ద జంతువులు వేటాడుతుంటది. కానీ మనిషిని ఎందుకు గౌరవిస్తున్నాయి? ఇది నిజంగా మిరాకిల్ ఇన్ ద నేచర్. సో మనిషిని చూడగా పరిగెడతాయి. ఇప్పుడు చూడండి ఫారెస్ట్ లో కానీ అటాక్ చేయడం కూడా ఇన్సెక్యూరిటీ వల్ల అటాక్ చేస్తుంది తప్ప దానికి థ్రెట్ ఫీల్ అయినప్పుడు, దానికి భద్రత లోపం కలిగినప్పుడు కానీ ఎవరైనా అటాక్ చేస్తారనే భయం కలిగినప్పుడు మాత్రమే అది చేస్తుంది. లేదంటే ముసలితనం వల్ల ఆహార సముపార్జన చేసుకోవడం కష్టమైనప్పుడు చేయొచ్చు. ఇప్పుడు చూడండి అడవుల్లో అదే నిజంగా పులి గాని చంపుతుంది అంటే ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఎవరు జాయిన్ అయి ఉండేవాళ్ళు కాదు. అలాగే అడవులో ఏ ఒక్క ట్రైబల్ కూడా మిగిలి ఉండేవారు కాదు. సో ఆ విధంగా చూస్తే ఈ ప్రతి జంతువు కూడా మనిషి అనే జీవరాశిని, మనిషి అనే జంతువుని చాలా అధికంగా ప్రేమిస్తున్నాయని చెప్పొచ్చు, గౌరవిస్తున్నాయని చెప్పొచ్చు. నిజంగా మనిషి అనే ఈ జీవరాశి మాత్రం వాటిని నిర్దాక్షిణ్యంగా వాటిని చంపడమే కాదు, అవి నివసించే ఆవాసాలను కూడా మనం నాశనం చేస్తున్నాం అనమాట. సో అందుకోసం సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మల్లారెడ్డి గారు చెప్పండి సార్, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని చెప్పి ఈ బయోడైవర్సిటీ లో ఎన్ని తీర్మానాలు చేసిన చివరికి అన్ని లింక్ మళ్ళీ ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని చెప్పినసని. సో దాని ప్రకారం చూసినట్టయితే దేశాలని, ప్రపంచ దేశాలని బయోడైవర్సిటీకి ఒక బడ్జెట్ కేటాయించాలని చెప్పారంటారు. కేటాయించే అవసరం ఉందని చెప్పారంటారు. తప్పకుండా అండి. ఎందుకంటే మామూలుగా ఇటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఇవన్నీ ఏమవుతున్నాయంటే చాలా వరకు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఫండింగ్ పైన ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ పైన ఎప్పుడైతే ఆధారపడి ఉంటాయో వాళ్ళకు వ్యాపార దృక్పథమే ఉంటుంది కానీ సాంఘిక దృక్పథం అనేది ఉండదన్నమాట వాళ్ళకి. సో దానికోసమనే ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ నుంచి తర్వాత ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాలు కూడా అమెరికా లాంటి, జర్మనీ లాంటి దేశాల నుంచి కూడా ఈ కబంధ హస్తాల నుంచి మనం జీవ వైవిధ్యాన్ని బయటపెట్టి ప్రజల్లోకి తీసుకుపోవాలా, మిగతా దేశాలకు కూడా పాత్ర ఉండాలా అని చెప్పంటే తప్పనిసరిగా ఈ కబంధ హస్తాల నుంచి దీనికి మనం తప్పించాలి. ఈ సదస్సులో ఎంఎన్సీల పాత్ర ఎంతవరకు ఉందని చెప్పి ఇక్కడ కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సంస్థలు చాలా వరకు ఇప్పటికి కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ఎక్కువ ఫండ్స్ వాళ్ళే సమకూరుస్తారు, ఎక్కువ ఈవెంట్స్ వాళ్ళే ఆర్గనైజ్ చేయగలుగుతారు, వాళ్ళకి అటువంటి కెపాసిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు నానా విధాలుగా ప్రయత్నం చేసి అక్కడ చేసేటువంటి నిర్ణయాలను వాళ్ళు ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అభివృద్ధి చెందిన దేశాలు వీటన్నిటికీ ఈ ఫండింగ్ గురించి, బడ్జెట్ గురించి, అలొకేషన్ గురించి ఒప్పుకున్నాయి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయాయని చెప్పని కూడా అంటున్నారండి. అభివృద్ధి చెందిన దేశాలకు ఆర్థిక సమస్యలు కొంతవరకు ఉండొచ్చు, అయినా కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఎక్కువ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇవి రెండు ఒకటిగా ఎప్పుడు ఒకటిగా అవుతుంటాయి. ఇవి రెండు కలిసి పనిచేస్తుంటాయి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎక్కువ వ్యాపారమైనటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్స్ విస్తరించుకోవడమే వాళ్ళకు ముఖ్యమైనటువంటి అజెండాగా దేశాలకే
ఉంటుంది, అదే విధంగానే ఎంఎన్సీలకు కూడా ఉంటుంది అనమాట. సో కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా మనలాంటి భారతదేశం లాంటి దేశాలు కూడా ఎక్కువ పాత్ర పోషించాల్సి ఉంటుంది, వనరులు కూడా సమకూర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వాల పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి. తప్పకుండా ఉండాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యం కూడా వస్తుంది. తప్పకుండా ప్రభుత్వము మనలాంటి ప్రభుత్వాలు చొరవ చూపినప్పుడే ప్రజల భాగస్వామ్యం కూడా కొంత రావడానికి అవకాశం ఉందన్నమాట. సాయిభాస్కర్ ఏమి చెప్పండి సార్, భూమి, నీరు, అది ప్రకృతికి సంబంధించి కలెక్టివ్ రైట్స్ గురించి అండి. ఇండిజినస్ కమ్యూనిటీస్, ఇండివిజువల్ రైట్స్ రెండు వేరు వేరు అంశాలు అని చెప్పారంటారు. అంటే అది కలెక్టివ్ రైట్స్ కు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పిన సరే, ఇండివిజువల్ రైట్స్ కానీ కలెక్టివ్ రైట్స్ కు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పిన సరే. సో భారతదేశానికి విషయం వచ్చేసరికి ఈ కలెక్టివ్ రైట్స్ కు సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు భారత ప్రభుత్వం? ఒకటేమో రైట్, ఇండిజినస్ పీపుల్ రైట్స్ మాత్రం చాలా మటుకు మనం రెస్పెక్ట్ చేయలేదు. కానీ కొంచెం ఇప్పుడు మన గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది, ఆల్రెడీ కొంచెం మ్యాక్స్ అది తెచ్చి వాళ్ళ గురించి. రెండోది కస్టమరీ అంటారు. యాక్చువల్ గా కలెక్టివ్ కస్టమరీ అంటే మనం ఇప్పుడు ఒకటి ఏదైనా పూజ చేసినప్పుడు యాపాకు దేవుని దగ్గర పెడతాం. నువ్వు యాపాకు తెంపొద్దు అన్నది కాదు కదా లాజిక్. కస్టమర్ అది వాళ్ళకి ఉన్నది ఒకటి, తరతరాల నుంచి యాపాకాడు యూజ్ చేస్తారు అనేది ఉంటది. సో కస్టమర్ రైట్స్ అనేది మన లీగల్ రైట్స్ ఎట్లుంటాయో అట్లాంటి వాటిని రెస్పెక్ట్ చేయాలనేది కూడా ఒకటి ఉంది. అయితే లోకల్ కమ్యూనిటీస్ అనేది ఒకటి ఉంటది, ఒకటి ఇండిజినస్ పీపుల్ అని ఉంటది. సో ఈ రెండు కూడా ఒక కేటగిరీ అన్నట్టు. సో వీళ్ళకి అధికారాల కోసం అలాగ ఒక గ్రూప్ ఉన్నది. దీన్ని ఇప్పుడు మన చర్చలు ఏవైతే అవుతున్నాయో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది, ఆ గ్రూప్ ఉంది, అన్ని కంట్రీస్ నుంచి వాళ్ళు వచ్చారు. అది ఓకే అండి. చెప్పండి సార్, రాజ్యాంగం ప్రకారం భూమిపైన, సహజ వనరులపైన, అన్నిటిపైన ప్రభుత్వానికి అధికారం ఉంది. ప్రభుత్వం అంటే ప్రజలకు అధికారం ఉంది. కానీ ఈ మైన్స్ యాక్ట్ కింద ఎంఎన్సీస్ అని వీరు మల్లారెడ్డి గారు చెప్పినట్టు మైన్స్ అన్ని వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొల్లగొట్టుకుంటున్నాయి. కానీ ఇండిజినస్ పీపుల్స్ రైట్ యాక్ట్ ను వెనక దోసేస్తున్నాయి. అవి ఎక్కడ కనపడి ఉంది ఉన్నా కానీ చెప్పిన సాయిభాస్ గారు చెప్పినట్టుగా ఉన్నాయి. అవన్నీ రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ నాట్ టు ది లెవెల్. కానీ ఎక్స్‌ప్లాయిటేషన్ విపరీతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే భారతదేశ వైఖరి ఎలా ఉండాలని చెప్పినారు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు భారతదేశంలో చట్టాలకి లోటు లేదు, చాలా చట్టాలు ఉన్నాయి, ప్రతిదానికి ఒక చట్టం ఉంది. ఆ ఒకదానికి కాదు, ఆ ఒక్క విషయం మీద చాలా చట్టాలు కూడా ఉన్నాయన్నమాట. ప్లిథోరా ఆఫ్ లాస్ అంటాం ఎందుకు కూడా. అయితే ఈ చట్టాలు ఒక డిపార్ట్మెంట్ కి ఇంకో డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కి మరొక డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ విఘాతం కూడా సింక్రనైజేషన్ లేదనమాట. వీటిని అన్నింటినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేటట్టు సింక్రనైజేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. దాన్నే మెయిన్ స్ట్రీమింగ్ అంటాం. వేరు డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరెవరికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నాయి ఆయా విభాగాల అభివృద్ధి చేయడం కోసం కానీ, ప్రభుత్వం తాలూకా ఇంట్రెస్ట్ రక్షించడంలో కానీ, ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ రక్షించడంలో కానీ ఆ పాత్ర పోషించవలసి ఉంటుంది. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ని, అన్ని మినిస్ట్రీస్ ని కూడా చాలా వరకు అంటే ప్రకృతికి సంబంధించిన వనరులకు సంబంధించినంత వరకు ఒక త్రాటి మీద తీసుకురావాలి, ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. వాళ్ళ అన్నింటినీ కలిపి ఒక చట్టం రూపంలోనూ అలాగే కొద్ది చట్టాల రూపంలో తీసుకువచ్చినట్లయితే బాగుంటుంది. దీనికి మేము చేస్తామంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తరఫున గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ ఫండింగ్ సహాయంతో భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ మడ ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ప్రారంభించాం. అక్కడ ఏం చేస్తున్నామంటే అక్కడ మడ అడవులు అంటే మన వనరులు, అలాగే ప్రజలు వాళ్ళ జీవనాభివృద్ధి కోసం ఆధారపడుతున్న వాళ్ళు, అలాగే ఫ్యాక్టరీస్, ఈ మూడు కూడా పర్యావరణం మీద ఆధారపడుతున్నాయి ముఖ్యంగా ఈ రెండు కూడా. అయితే వీళ్ళని వద్దు అని మనం పంపించలేం, ఎందుకంటే నిన్న కూడా చెప్పాను మనకు అభివృద్ధికి అవసరం ఉంటుంది. అయితే వీళ్ళని పర్యావరణ పరిరక్షణలో ఎలాంటి భాగస్వామ్యం చేయొచ్చు అంటే వాళ్ళకుండే లాసు వీళ్ళకుండే లాసు అన్నింటినీ కలిపి ఒక చట్టం రూపంలో తీసుకురావడానికి మేము అగ్రీ అయిన ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా మేము తీసుకొస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తులసిరావు గారు, మల్లారెడ్డి గారు, సాయిభాస్కర్ గారు స్టూడియోకి వచ్చి ఇవాళ జీవ వైద్య సదస్సులో అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్న బ్రేక్ కన్నా ముందు వెదర్ అప్డేట్స్ చూద్దాం.